హలో, గుడ్ మార్నింగ్. పరిస్థితులు ఏ విధంగా దిగజారాయి? మొదట మనుషులు దేవునికి ఏ విధంగా అవిధేయులైనారో తెలుసుకుందాం. ఇది మొదటి మనిషి ఆదాము, అతని భార్య హవ్వల కథ. దేవుడు చేసినదంతా మంచిగా ఉంటే ప్రపంచంలో చెడు ఎందుకు ఉంటుంది అని చాలామంది వేసే ప్రశ్నకు ఇది జవాబిస్తుంది. ఆదాము, హవ్వ మనం కూడా సంతోషంగా ఉండాలని దేవుడు ఆశించాడు. దేవునికి విధేయులైన వారికి నిజమైన ఆనందం ఉంటుంది. ప్రభు అయిన దేవుడు సృష్టించిన వాటిలో పాము చాలా కుయుక్తి కలదు. పాము ఆ స్త్రీతో ఇలా అంది, దేవుడు ఈ తోటలో ఏ చెట్టు పండునైనా తినవద్దని మీకు నిజంగా చెప్పాడా? అప్పుడు ఆ స్త్రీ, ఏ చెట్టు పండునైనా మేము తినవచ్చు, కానీ మధ్యలో ఉన్న చెట్టు పండు మాత్రం తినకూడదు, దాన్ని కనీసం తాకనైనా తాకకూడదు, దేవుడు మాకు ఆజ్ఞాపించాడని చెప్పింది. ఒకవేళ అలా చేస్తే మేము చచ్చిపోతాం అంది. అప్పుడు ఆ పాము, అది నిజం కాదు, మీరు చనిపోరు, ఆ పండు తింటే మీరు దేవునిలా అవుతారు, మీకు మంచి చెడు తెలుస్తుంది, ఆ సంగతి దేవునికి తెలుసు, అందుకే అలా చెప్పాడు అని అంది. అందుకు ఆ స్త్రీ, అవును నిజమే, ఆ చెట్టు ఎంత అందంగా ఉంది, దాని పళ్ళు తింటే బాగానే ఉంటుంది, జ్ఞానం కలిగి ఉండటం ఎంత అద్భుతం అని అనుకుంది. అప్పుడు ఆ స్త్రీ ఆ చెట్టు పళ్ళు కొన్ని తిని మరికొన్ని తన భర్తకు కూడా ఇచ్చింది. ఆయన కూడా తిన్నాడు. ఆయన తిన్న వెంటనే వారు మంచి చెడు తెలుసుకోగలిగారు. ఒంటి మీద బట్టలు లేవని తెలుసుకున్నారు. అక్కడ దొరికిన ఒక పెద్ద అత్తి చెట్టు ఆకులు కట్టుకొని వాటితో తమ ఒంటిని కప్పుకున్నారు. ఆ రోజు సాయంత్రం ప్రభు అయిన యేసు ప్రభు దేవుడు తోటలో తిరుగుతున్న చప్పుడైంది. అప్పుడు ఆదాము, హవ్వ దేవునికి కనిపించకుండా దాక్కున్నారు. కానీ ప్రభు అయిన దేవుడు, ఆదాము, మీరు ఆ చెట్టు పళ్ళు తిన్నారు కాబట్టి మీకు మంచి చెడు తెలిసింది, అది నాకు తెలుసు, మీరు బయటకు రండి అని చెప్తే ఆదాము ప్రభు అయిన దేవుడు పాముతో ఇలా అన్నాడు, నీవు చేసిన ఈ పనికి శిక్ష అనుభవించాలి. జంతువులన్నిటిలో నీవు శాపాన్ని పొందుతావు. ఇప్పటి నుంచి నీవు పొట్టతో పాకుతావు. నీవు బతికిన కాలం మట్టి తింటావు. నీవు ఆ స్త్రీ ఒకరినొకరు ద్వేషించుకునేలా చేస్తాను. ఆమె పిల్లలు నీ పిల్లలు శత్రువులు అవుతారు. ఆమె సంతానం నీ తలను చితక్కొడుతుంది. నీవు వారిని మడిమని కాటేస్తావు. ఇంకా ఆదామును, ఆ స్త్రీని దేవుడు మీరు కష్టాలు అనుభవిస్తూ ఉంటారని శపించాడు. తర్వాత ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టాడు, ఎందుకంటే ఆమె మనుషులందరికీ తల్లి. ప్రభు అయిన దేవుడు ఆదాము, హవ్వల కోసం జంతు చర్మాలతో వస్త్రాలు తయారు చేసి వారికి తొడిగించారు. అప్పుడు ప్రభు అయిన దేవుడు, ఇప్పుడు మనుషులు మనలో ఒకరయ్యారు, వారికి మంచి చెడు తెలుస్తుంది, మనిషి జీవించే చెట్టు పళ్ళు తినకుండా చూడాలి, ఒకవేళ తింటే వారు నిత్యం జీవిస్తారేమో అన్నాడు. అందుకని ఆయన వారిని ఏదెను తోటలో నుంచి బయటకు పంపివేశాడు. దేవుడు ఆదామును ఏ నేల నుంచి చేశాడో ఆ నేల నుంచి అతను కష్టపడి పనిచేసి ఆహారాన్ని పండించుకోవాల్సి వచ్చింది. ఈ విధంగా ఆదాము, హవ్వల కథ మనం తెలుసుకున్నాం కదా. థ్యాంక్ యూ. ఓకే.